వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అధికారంలో ఉన్న సమయంలో ప్రజల కోసం ఏమీ చేయలేని నేతలు ఇప్పుడు బెదిరింపుల భాష మాట్లాడుతున్నారని అధికార పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. మీరు బెదిరిస్తే భయపడతామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎలాంటి అండదండలు లేకుండా రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం చేసుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు హెచ్చరికలకు చోటు లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మాట్లాడేందుకు కూడా కొన్ని గీతలుంటాయని ఆ గీతలు దాటి మాట్లాడితే పరిణామాలు తప్పవన్నారు. అదే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు 42% రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా బీసీల విజయము. అదే విధంగా బీసీలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఈ రోజు మరి ఈ యొక్క తీర్పును స్వాగతించడంలో ఎలాంటి అతిశక్తి లేదు. రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు, అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఎన్నో రకాలుగా ఎన్నో దశల్లో చర్చించి, ఏ దేవాలయం లాంటి శాసనసభలో చర్చించి 3 చట్టాలు తెచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇలా బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గారు ఉన్నారంటూ ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేపు 8వ తారీఖు నాడు కూడా హైకోర్టులో ఈ విషయంపై మరి సానుకూలంగా వస్తుందని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా 52.33 బీసీ జాతులన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అత్యాశక్తి లేదు. నేను ఈ టిఆర్ఎస్ పార్టీని, అదే విధంగా బీజేపీ పార్టీలను, బీసీ నాయకులను, అదే విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా బీసీల పట్ల మీరు సానుకూలంగా వివరించండి. బీసీలు లేతే ఎవరు కూడా గెలవలేరు. ఈ రాష్ట్రంలో 56.33% ఉన్న బీసీలు అన్ని పార్టీ నాయకులను కోరుతా ఉన్నాము. రేపు 8వ తారీఖు నాడు మీరు హైకోర్టులో మాకు ప్రభుత్వానికి మద్దతు తెలుపవలసింది.